లక్నో కోటని ఢిల్లీ సుల్తాన్స్ బద్దలు కొట్టారు. వరుసగా ఐదోసారి లక్నోని ఓడించి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. క్రికెట్లో గెలవాలంటే స్టార్లే అవసరం లేదు, ఒక్కోసారి యంగ్ బ్లడ్ చాలు మ్యాచ్ రిజల్ట్స్ ని తిప్పేయడానికి అని డీసీ బ్యాటర్లు ప్రూవ్ చేశారు ఈ మ్యాచ్ లో. ఐపీఎల్ 2026 లక్నో అండ్ ఢిల్లీ మధ్య బుధవారం మెకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కి కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపించింది. ఒకవైపు నటరాజన్ అండ్ ఎంగడీలు బౌలింగ్ అటాక్, మరోవైపు 24 రన్స్ కి 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి గెలిపించిన ఇద్దరు కుర్రాళ్ళు. అసలు ఎక్కడైనా స్లో పిచ్ పై ఏం జరిగింది, పాయింట్ బై పాయింట్ కంప్లీట్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ కావాలంటే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నోకి చుక్కలు చూపించారు ఢిల్లీ బౌలర్లు. నటరాజన్ తన యార్కర్లతో 3 వికెట్లు తీసి లక్నో బ్యాటింగ్ లైనప్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఇక లుంగి ఎంగిడి తన స్లోయర్ యార్కర్ తో నికోలస్ పూరని క్లీన్ బౌల్ చేసిన వికెట్ మ్యాచ్ కే టర్నింగ్ పాయింట్. కుల్దీప్ యాదవ్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ అండ్ చౌదరి వికెట్ తీసి లక్నోని కోలుకోకుండా చేశాడు. దీంతో పంత్ టీం 18.4 ఓవర్లలోనే కేవలం 141 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ జట్టుపై లక్నోకి ఇదే మోస్ట్ లోయెస్ట్ స్కోర్ కూడా. అంటే మార్క్రమ్, మార్ష్, పూరన్, పంత్ లాంటి భారీ హిట్టలతో నిండిన లక్నోని ఇంత తక్కువ స్కోర్ కి కంట్రోల్ చేయడం అంటే నిజంగా ఢిల్లీ బౌలర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే లక్నో బ్యాటింగ్ ఇంతలా ఫెయిల్ కావడానికి ఆ టీం వేసుకున్న కొన్ని సెల్ఫ్ గోల్స్ కూడా కారణం. అవంటే ఇంకొంచెం సేపట్లో చెప్తాను. అంతకంటే ముందు ఢిల్లీ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి. టార్గెట్ జస్ట్ 142 కాబట్టి ఢిల్లీ ఈజీగా గెలిచేస్తుంది అనుకున్నారు ఫ్యాన్స్. కానీ టార్గెట్ చాలా చిన్నదైన మహమ్మద్ షమి ఫస్ట్ బాల్ కి రాహుల్ ని రాయల్ డకౌట్ చేసి ఢిల్లీ డకౌట్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ అండ్ మొహసిన్ ఖాన్ స్పెల్స్ చూస్తే ఢిల్లీ ఓడిపోవడం ఖాయం అనిపించింది. రాహుల్ తర్వాత నితీష్ రాణా కూడా 17 రన్స్ కే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ పాతం నిశాంక అయితే ఏకంగా ఒకే ఒక్క రన్ చేసి వికెట్ పారేసుకున్నాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ కూడా గోల్డెన్ డకౌట్ గా వెనుతిరగడంతో ఢిల్లీ 4.3 ఓవర్లలోనే 26 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లు పోగొట్టుకుని పీకర్లతో కష్టాలు కూరుకుపోయింది. దీంతో ఢిల్లీ కనీసం 100 రన్స్ కూడా చేయలేదు అండ్ దారుణంగా ఓడిపోతుందని ఢిల్లీ ఫ్యాన్స్ అంతా భయపడిపోయారు. కానీ ఇక్కడే సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఢిల్లీ యంగ్ అండ్ సమీర్ రిజ్వీ అండ్ క్రిస్టియన్ స్టబ్స్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ టాప్ క్లాస్ బ్యాటింగ్ తో మెమొరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ సీజన్ ఆఖరి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన రిజ్వీ ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే 64 రన్స్ తో అన్బీటెన్ హాఫ్ సెంచరీతో టీం ని దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఇంకోవైపు స్టబ్స్ కూడా రిజ్వీకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ నోట్జే వేసిన 144 స్పీడ్ తో బుల్లెట్ లాంటి బంతుల్ని కూడా స్టాండ్స్ లోకి పంపించడం మ్యాచ్ కి హైలైట్. వీళ్ళిద్దరూ కూడా ఓటమి అంచుల్లో ఉన్న టీం ని చాలా నెమ్మదిగా బయటికి లాగుతూ ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. వికెట్ పడకుండా కాపాడుకుంటూనే అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ టార్గెట్ చేసింగ్ లో ఒక్కో అడుగు ముందుకేశారు. ఫైనల్ గా 119 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి వీళ్ళిద్దరే ఢిల్లీని దగ్గరుండి గెలిపించేశారు. ఇక ఈ విక్టరీతో లక్నోపై ఢిల్లీ తన డామినెన్స్ ని కంటిన్యూ చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గడిచిన 5 మ్యాచ్ల్లోనూ లక్నోపై ఢిల్లీనే గెలిచింది. అంటే లక్నోకి ఢిల్లీ ఒక నైట్ మేర్ లా మారిందన్నమాట. అయితే ఢిల్లీ గెలవడానికి ఎంగిడి, నటరాజన్, కుల్దీప్ బౌలింగ్ తో పాటు రిజ్వీ, స్టబ్స్ బ్యాటింగ్ కారణమైతే లక్నో ఓడిపోవడానికి మాత్రం ఆ టీం వేసుకున్న సెల్ఫ్ గోల్సే కారణం. అందులో ఫస్ట్ సెల్ఫ్ గోల్ ఫామ్ లో ఉన్న నికోలస్ పూరన్ని 4వ నెంబర్లో కాకుండా అనవసరంగా 5th పొజిషన్ లో బ్యాటింగ్ దిప్పడం పెద్ద తప్పు. ఈ విషయాన్ని పంత్ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఒప్పుకున్నాడు. ఇక దీనికి తోడు లో స్కోరింగ్ గేమ్ లో కట్టడిగా బౌలింగ్ చేయాల్సిన లక్నో బౌలర్లు ఏకంగా 20 ఎక్స్ట్రాస్ ఇచ్చి ఢిల్లీని దగ్గరుండి గెలిపించేశారు. వీటన్నిటికంటే ఇంకో పెద్ద దారుణమైన తప్పు, ఎకానా లాంటి స్లో పిచ్ పై అండ్ స్పిన్ సపోర్టింగ్ పిచ్ పై కనీసం ఒక్క ప్రొఫెషనల్ స్పిన్నర్ కూడా లేకుండా లక్నో దిగడం ఆ టీం కొంప ముంచింది ఈ మ్యాచ్ లో. ఓవరాల్ గా యంగ్ బ్లడ్ హెల్ప్ తో ఢిల్లీ ఈ మ్యాచ్ లో విక్టరీ సాధిస్తే లక్నో సొంత తప్పులతో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్ పై అండ్ ఆ అనాలిసిస్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలుపుకి అండ్ లక్నో ఓటమికి నేను చెప్పిన కారణాలు కరెక్టే అంటారా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.